ఈరోజు చెప్పబోయేది కూడా నాకు ఇచ్చినటువంటి పాఠం మరణం తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని గురించి చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది మరణం తర్వాత ఉన్నటువంటి జీవితం. ఇది చాలామందికి కూడా మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని గురించి చాలా ఉత్సాహం ఉంటుంది తెలుసుకోవాలని. ఎందుకంటే అది తెలియంది కాబట్టి. ఏమైనా మానవుడికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ఏదైనా రహస్యం ఉంటే తెలుసుకోవాలి, ఏదైనా కనబడింది ఉంటే అది తెలుసుకోవాలి. ప్రజలు కూడా దాన్ని క్యాష్ చేసుకుంటారు కూడా. మరణం తర్వాత ఏం జరుగుతుందని చెప్పడానికి అనేకమైనటువంటి పుస్తకాలు, వేల పుస్తకాలు భూమి మీద ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టుగా వారు రాసుకున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు క్యాష్ చేసుకున్నారు కూడా. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. ఎందుకండి అని అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మనల్ని తయారు చేసినటువంటి వ్యక్తికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి సృష్టికర్తకే మన ప్రారంభం, మన ఎండింగు, ఎండ్ తర్వాత ఉన్నటువంటి జీవితం ఉందా లేదని చెప్పేటువంటి ఒకే ఒక వ్యక్తి క్రియేటర్, సృష్టికర్త మాత్రమే. కాబట్టి అటువంటి సృష్టికర్త రాసినటువంటి పుస్తకం కనుక ఇది, అందులో మాత్రమే మనకి సమాధానం దొరుకుతుంది. ఈ భూమి మీద ఇంకెక్కడ కూడా మనకి సమాధానం దొరకదు. కనుక మనము దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది దేవుడే బయలుపరచాలా. దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి వాస్తవానికి అవేమీ మనకు తెలియవు. మీరు ఎప్పుడైనా విన్నారా లేదో, ఎవడో చూసి వచ్చాడంటే తర్వాత ఏం జరుగుతుందో లేదు, ఇక్కడ తిన్నామా, తిరిగామా, బతికామా చాలు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. అవును, నిజానికి వాస్తవమే. ఆయన మాట్లాడిన మాట నిజమే. ఎవడు చూసి వచ్చాడో చూడలే, కానీ చూసి వచ్చి చెప్పిన వాడు ఒకడు ఉన్నారు. ఎవరైనా యేసుప్రభు వారు. కాబట్టి అదృశ్యమైనటువంటి విషయాలు మనం చూడగలము. ఎలా చూడగలమంటే విశ్వాసపు కన్నులతో మాత్రమే. విశ్వాసం అంటే కూడా అదే. కనబడిన వాటిని చూడగలిగే స్థితి దేనికి ఉంటుందంటే విశ్వాసానికే ఉంటుంది. ఈరోజు యేసుప్రభుని నమ్మితే, ఆయన రాసిన గ్రంథాన్ని నమ్మితే, ఈ సృష్టికర్తను నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండే అదృశ్యాల్ని నీకు దృశ్యాలు అవుతాయి. కేవలం అది విశ్వాసం మాత్రమే చేస్తుంది. సరే, నాకు ఇచ్చినటువంటి పార్ట్ ఏంటి అని అంటే మరణం తర్వాత ఏంటి అన్న విషయాలు. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా చెప్పాలంటే ఈ విషయాల్ని సింపుల్ ఒక ఫార్ములా ఉంది. 2 2 2. ఏంటి 2 2 2 అంటున్నారని అనుకున్నారా? మొదటి 2 స్థితులు, తర్వాత 2 స్థితులు, తర్వాత 2 స్థితులు. అందుకని సింపుల్గా నంబరింగ్ అయితే మీకు బ్రెయిన్లో ఉంటుందని చెప్తున్నా. 2 2 2. మరణానికి ముందు 2 దశలు, 2 స్థితులు ఇది లోకంలో. మరణం తర్వాత 2 స్థితులు, తర్వాత తీర్పు తర్వాత 2 స్థితులు. కనుక సింపుల్గా ఎవరికైనా ఏదైనా వివరించాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. 2 2 2. ఇప్పుడు ఫస్ట్ 2 ఏమైతే ఉన్నాయో ఉదయం నుంచి 3 ప్రసంగాలు చేశారు. ఇక నేను దీంట్లోకి వెళ్ళను. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మరణం తరువాత అసలు మన జీవితం ఏమిటి. ఇప్పుడు చూద్దాం. నేను ఈ మరణం తర్వాత 3 స్థితుల గురించి మాట్లాడతా. మరణం తర్వాత 3 స్థితులు. ఇదొక స్థితి, ఇదొక స్థితి, ఇదొక స్థితి, ఈ 2 కలిపి. ఈ 3 విషయాలు అర్థమైతే మరణం తర్వాత ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు సరే, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని చూడడానికి ఇది ఏదైతే ఉందో ఇది చాలామందికి తెలీదు అనుకుంటారు. కొంతమంది చనిపోయిన వెంటనే పరలోకానికి, లేకపోతే కొంతమంది నరకానికి వెళ్ళిపోతారేమో అనుకుంటారు. ఇది వెయిటింగ్ ప్లేస్. ఇదేంటో ఒకసారి చూద్దాం. దీని అంతటినీ కూడా పాతాళము అన్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యస్థ దశ,
ఈ దశలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి? నేను ఎక్కువ దీని మీద ఈరోజు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే దీని మీద కంటే ఓకే. ఈ మధ్యస్థ దశలో దీన్ని ఏమంటారంటే పాతాళము అన్నారు. ఒకసారి దీని గురించి వచనాలు తీద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. అమ్మా ఎవరు? అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు. ఎవరిని ఓదార్చడానికి? ఎవరిని ఓదార్చడానికి? యాకోబును ఓదార్చడానికి. అతని కుమారులను, అతని కుమార్తెలను అతను ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు నందునల్లక. ఎందుకు ఓదార్పు పొందలేదైనా అంటే ఏ విషయం గురించి వాళ్ళు ఓదార్పునిస్తున్నారు? వాళ్ళ కుమార్తెలు వచ్చి నాన్న అయ్యింది, అది అయిపోయింది అని అంటారు. దేనికోసం? వారు కుమారుడైనటువంటి ఎవరు? ప్రేమించినటువంటి కుమారుడు ఎవరు? యోసేపు చనిపోయాడు అనుకొని ఆయన పడుతున్నటువంటి వేదనను బట్టి, అతనుకున్న ప్రేమను బట్టి ఆయన తట్టుకోలేక వేదన చెందుతున్నప్పుడు కుమార్తెలు వచ్చి అతను ఓదారుస్తుంటే అసలు వారి వల్ల కాలేదట. అప్పుడు ఆ సందర్భంలో యాకోబు చెప్తున్నటువంటి మాటలు, ఓదార్పు నందనలక అంగలార్చుచు. ఎక్కడికి? మృతుల లోకమునకు, నా కుమారుని యొద్దకు. అంటే కుమారుని ఎక్కడికి వెళ్ళాడని? మృతుల లోకానికి. నేను కూడా అక్కడికి వెళ్తాను. ఏమని వాడబడింది అండి? మృతుల లోకం. అక్కడ వాడబడిన పదం ఏంటంటే మృతుల లోకం. పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకా. మరి గ్రీక్ అంటున్నారు, ఇంకా మీరు స్టూడెంట్ అయ్యండి. ఇంకా హీబ్రూలో రాయబడింది. అంటే మృతుల లోకం అన్న దగ్గర హీబ్రూలో ఏం పడింది? అదే మృతుల్లోకం. హీబ్రూలో ఏ పదం ఉంది? హీబ్రూలో కూడా మృతుల్లోకం ఉందా? హీబ్రీ భాషలో. ఎందుకు నేను హెబ్రీ భాష గురించి మాట్లాడుతున్నానంటే కొంత అర్థం కావడానికి చెప్తున్నాను. హెబ్రీ భాషలో వాడబడిన పదం సియోల్ అని పదం వాడబడింది. ఆ సియోల్ అన్న దగ్గర మన తర్జుమాదారులు ఏం చేస్తారంటే మృతుల లోకం తర్జుమా చేశారు. ఓకే, ఇంకొక వచనం చూద్దాం. అంటే ఇప్పుడు యోసేపు మంచోడా? ఇప్పుడు ఆయన ఉద్దేశం యోసేపు కుమారుడు మంచోడా చెడ్డోడా? మంచోడు ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడు? మృతుల లోకానికి వెళ్ళాడండి. బాగా అర్థం చేసుకోండి. ఒక మంచివాడు మృతుల లోకానికి వెళ్ళాడని చెప్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళిపోతా అంటే ఇప్పుడు అది ఆ ప్రాంతం మంచి వాళ్ళు వెళ్ళే ప్రాంతంగా చెప్పడం జరిగిందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 9:17. ఇంగ్లీషా తెలుగా? సామ్స్ 9:17. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడ దిగిపోతారు? పాతాళంలో దిగిపోతారు. అక్కడ పాతాళం అనే పదం ఉంది కదా, హీబ్రూలే పదం వాడబడింది? సియోల్. మరి ఇందాక పదం ఏంటి? మృతుల లోకమే పదం సియోల్. సియోల్లోకి ఎవరు వెళ్తారు? అక్కడ మంచివారు. ఇప్పుడు ఇక్కడ చెడ్డవారు. అంటే సియోల్ అనేటువంటి ప్రాంతంలోనికి ఎవరెవరు వెళ్తున్నారంటే మంచి వాళ్ళు వెళ్తున్నారు, చెడ్డ వాళ్ళు వెళ్తున్నారు. అదేంటిది? అలాంటి వచనాలు మనకి కనబడతాయి. ఇదే ఈక్వలెంట్ వర్డ్ న్యూ టెస్ట్మెంట్ ఏ భాషలో రాయబడింది? గ్రీక్. ఈ సియోల్ అన్న పదానికి, పాతాళం అన్న పదానికి ఈక్వలెంట్ వర్డ్ హెడెస్.
పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవు. క్రొత్త నిబంధనలో ఈ పదం 10 సార్లు వాడబడింది. సియోల్ అనే పదం అయితే 65 సార్లు వాడబడింది. సరే, ఇంకా తర్జుమాదారులు ఎలా తర్జుమా చేశారన్నదే తర్వాత. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెడెస్ అన్న సియోల్ అన్న ఒకటే. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇంకొక పదం ఉంది పక్కన, అమ్మా, పాతాళంలో విడిచిపెట్టువు. ఇదే మాట కీర్తన గ్రంథంలో చూడండి, అక్కడ సియోల్. ఇదే మాట ఇక్కడ చూడండి, హెడెస్. కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు మనకేమర్థమైంది అని అంటే ఈ రౌండ్ అంతా కూడా ఒక భాగంగా సియోల్ అని వాడబడింది, లేదంటే హెడెస్ అని వాడబడింది. తెలుగులో పాతాళము లేదంటే మృతుల లోకం. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే మొత్తంలో ఇందులోనికి మంచివారు వెళ్తున్నారు, చెడ్డవారు వెళ్తున్నారు. మరి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఒక చోటే ఉంటారా? లూకా సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. అంతేకాక అక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకుండునట్లు, అమ్మా, అక్కడ వారు ఎక్కడికి రాకుండానట్లును మాకును మీకును మధ్య ఏదుందట? మహా. అంటే ఏదో వీరి మంచివారికి చెడ్డవారికి మధ్యన వారిని విభజించేటువంటిది ఏదో ఉంది మధ్యలో, అదే మహా అగాధము. అంటే ఈ పాతాళం అనేటువంటి విషయంలో మంచివారు చెడ్డవారు వెళ్తున్నారు, కానీ వారందరూ కలిసి లేరు, వారు విడిగా ఉన్నారు. విడిగా ఉన్నారన్న కారణం ఏంటంటే ఇదే ప్లేస్లో అబ్రహాము రోమున ఉందా? ఇది అందరికీ తెలిసినటువంటి యేసుప్రభువు వారు చెప్పినటువంటిది. ఒక వాస్తవాన్ని, రియల్ క్యారెక్టర్స్ని తీసుకొని మనకి వివరిస్తున్నాడు ఆయన యేసుప్రభువు వారు. అబ్రహాము తెలిసిన వ్యక్తి, లాజరు తెలిసిన వ్యక్తి, అవునా లేదా? ఈ తెలిసినటువంటి పేర్లతో, తెలిసినటువంటి వ్యక్తులతో ఒక వాస్తవాన్ని వివరిస్తున్నాడు ఆయన యేసుప్రభువు వారు. అబ్రహాము రోమున అని అనగానే పరదైస్, మంచివారు ఉండే ప్లేస్ అని అర్థం కదా. ధనికుడు ఎక్కడున్నాడు? వేదన కర్మస్థలం. ఏంటంటది? వేదన కరస్థలం. పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఎక్కడున్నాడు? వేదన కరస్థలము. దాన్నే చెప్తా. ఈ వేదనకర స్థలంలోని పరదైస్లో మంచివారు, వేదనకర స్థలంలో చెడ్డవారు ఉన్నారు. మధ్యలో ఏముంది? అందుకనండి, మీకును మాకును మధ్య మహా అగాధం ఉంది. ఇక్కడ వారు ఇక్కడ కానీ, ఇక్కడ వారు ఇక్కడ కానీ రారు. సో మనకు ఒకటి క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చిందంటే పాతాళములో 2 ప్లేసులు ఉన్నాయి. ఎక్కడ కూడా యేసుప్రభువు వారు దొంగతంటున్నమాట. ఎప్పుడు? ఎక్కడ? లూకా సువార్త 23:43. నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉండు. అంటే యేసుప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఈ పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. పరదేశం ఒకటి, వేదనకరమైన స్థలం ఒకటి. దీన్ని ప్యారడైజ్, ఇప్పుడు అంటున్నాం కదా ప్యారడోసిస్ గ్రీక్లో. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో దాన్ని ఎలా తర్జుమా చేస్తారు? ప్యారడైజ్. మీకు అందరికీ తెలిసింది బాగా, ప్యారడైజ్ అని బిర్యానీ ఎక్కడ పేరే పెట్టుకున్నారు. ప్యారడోసిస్ అంటే సౌఖ్యమైన చోటు, విశ్రాంతి గల చోటు, శృంగారమైన చోటు, అది దాని అర్థం. టార్టరస్ అని అన్నాడు. వేదనకరమైన, టార్టరస్ వేదనకరమైన స్థలము. ఇక్కడ వేదన చెందుతున్నాడు. సో ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది, ఒక స్ట్రక్చర్ వచ్చింది. ఏంటంటే పాతాళములో
రెండు ప్లేసులు, రెండిటికి మధ్యన ఒక అగాధం ఉంది. పైన ఉన్నటువంటి ప్లేస్ని ఏమన్నారంటే పరదేశ్ అన్నాము, క్రింద ఉన్నటువంటి ప్లేస్ని ఏమన్నారంటే వేదనకరమైన స్థలము. దిగువన అనే పదం కూడా వాడబడుతుంది. సరే, ఇది ఇంకా అంతవరకు సరిపోతుంది. సరే, ఇప్పుడు మనకు అర్థమైంది విశ్వాసులు ఇక్కడికి వస్తున్నారు, అవిశ్వాసులు ఇక్కడికి వస్తున్నారు అనే విషయం అర్థమైంది. ఇక్కడ దీని యొక్క స్వభావం ఎలాగుంటుందో ఒకసారి నేర్చుకుందాం. ఇంతవరకు నేను ఏం చెప్పానంటే దాని నిర్మాణం గురించి మాట్లాడాను, దాని స్ట్రక్చర్ గురించి విషయాలు మాట్లాడాను, ఒక అవగాహన రావాలి. ఇప్పుడు నేను మాట్లాడబడుతున్నట్టు దాని స్వభావం ఏంటి, హేడెస్ యొక్క స్వభావం ఏంటి, లేకపోతే సియోలు యొక్క స్వభావం ఏంటి, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితి ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా అద్భుతమైనటువంటి చాప్టర్ 16వ అధ్యాయం లోకాసు వార్త. ఒక్కసారి తీసే లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం నంబర్ 1 ఫస్ట్ మనం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపబడెను, పాతి పెట్టబడెను. ఎక్కడ బాధపడుచా? పాతాళములో బాధపడచ్చు. ఒక్క నిమిషం. ఈ 16, 22 ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీతిమంతులు దుష్టులు హేడెస్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ ఏంటి? నీతిమంతులు, దరిద్రుడు, విశ్వాస అవిశ్వాస. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీతిమంతులను దుష్టులను ఎక్కడికి వెళ్తున్నారు? ఈ హేడెస్లోకి వెళ్తున్నారు, లేకపోతే పాతాళంలోనికి వెళ్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పాయింట్, మన డెస్టినేషన్. మనం చనిపోతే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? హేడెస్లోకి వెళ్తాము. హేడెస్లో ఎక్కడికి వెళ్తామన్నది మనం నిర్ణయించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలన్నది ఇక్కడ నిర్ణయించుకోవాలి. సరే, తర్వాత చెప్తాను. నెక్స్ట్ రెండో స్వభావం, లోకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఒక్క నిమిషం. ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా. ధనికుడు ఉన్నాడు, నెక్స్ట్ లాజరు ఉన్నాడు. ధనికుడి దగ్గర లాజరు పనిచేస్తున్నటువంటి వ్యక్తి, లేకపోతే భయంకరమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వేస్తే ఆయన తినాలంతే కదా. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఈ ఇద్దరు చనిపోయినటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. యేసుప్రభు దీని గురించి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఇది అర్థమైతే మన జీవితాలను చాలా మార్చుకోగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎందుకు తెలుసుకోవాలి, అసలు మనం అవసరం ఏంటి? లోకస్తులు అన్నట్టుగా ఎవడు చూసి వచ్చాడులేండి, ఎక్కడ బాగా బతికేమో లేదా చాలు, ఏదో పిల్లలకు సంపాదించుకున్నామా, పుట్టుకుమన్నామా, సరిపోయింది చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అది కాదు. మొన్న అరకు వ్యాలీ వెళ్తున్నాం. బ్రదరు గాలికొండ వైపు వెళ్ళకండి అన్నాడు. ఏం బ్రదర్ అన్నాడు. పులి తిరుగుతుందండి అన్నాడు. గుండెలు దడేలమని కొట్టుకున్నాయి. అంటే మాకు ముందే తెలిసిపోయింది కదా, మేము ఆ దారంటే వెళ్తామా? అంటే తర్వాత ఏం జరుగుతుంది అక్కడికి వెళ్తే అన్న విషయాలు ముందుగానే తెలిస్తే మనం ఇక్కడ సిద్ధపడడానికి అవకాశం ఉంది. ఈ మరణం తర్వాత ఉన్నటువంటి విషయాలు ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. ఏదో ఒక పశువు బతుకుతున్నట్టు బతికి జీవితం జీవించేసామనుకోండి, అసలు మనకి పశువుకి సంబంధం లేదు, అసలు తేడా లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరణం తర్వాత ఉన్నటువంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకుని మరణించాలి. అప్పుడే ఆయన జీవితానికి, మానవత్వానికి అర్థం ఉన్నట్లు లెక్క. సరే, ఇప్పుడు ఆలోచన చేద్దాం.
యేసు ప్రభు వారు ఎంత స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడింది ఫస్ట్ ఇరువురు అక్కడికి వెళ్తారు. రెండోది ఏం చెప్పానంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. తండ్రివైన అబ్రహామా, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈ వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి ధనవంతుడు ఇక్కడున్నాడు. భూమి మీద అతి హీనంగా బ్రతికినటువంటి, తిండికి కూడా కరువైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? లోకస్తులు అంటూ ఉంటారు, ఏం బతుకులండి మా బతుకులు, అన్నీ మా జీవితం ఎప్పుడు ఇంతే, మా బతుకులు ఇంతేనండి అనేవాళ్ళు ఉంటారా? కానీ తర్వాత ఆయన జీవితం ఏమైంది? మరి ఆయన బతుకు అలాగే ఉంది కదా. ఎవరిది? లాజరు బ్రతుకు కూడా అలాగే ఉంది కదా. కానీ ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన? వాస్తవానికి మనం పై వాటిని చూడగలిగితే, ఆ నిత్యాలు మనం చూడగలిగితే, ఆ అదృశ్యాలను విశ్వాసంతో చూడగలిగితే, ఇక్కడ ఏ విషయమైనా తట్టుకోగలం, ఏ విషయంతోనైనా పోరాడగలం, ఏ పరిస్థితుల్లో ఉన్నా దాన్ని మనము పాజిటివ్గా తీసుకోగలం. అంటే మనకి ఏమర్థం కాలేదంటే తర్వాత ఉన్నటువంటి విషయాలు అర్థం కాలే. సరే, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. అబ్రహాము రొమున అంటే విశ్రాంతి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఈయన అంటున్నాడు, ఇక్కడున్న ఈ ధనికుడు అంటున్నాడు, ఏమన్నాడు? చదవండి బ్రదర్, చదవండి. నా యందు కనికరపడి, ఇక్కడున్న అబ్రహాముతో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. నా యందు కనికరపడి అమ్మా తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును అక్కడి నుంచి పంపు అంటున్నాడు. ఎన్నో వచనం చదివారు? 24వ వచనం. అంటే మీకు అర్థమవుతుందంటే ఇక్కడ వేదన చెందుతున్నటువంటి వ్యక్తికి రెస్ట్ లేదు. శిక్షింపబడుతున్న వారికి ఎలాంటి విశ్రాంతి లేదు. ఏదో అంటూ ఉంటారు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నూనెలో లేపి తర్వాత తీసి అంటూ ఉంటుంటారు. అలాంటిది ఏపడాలు ఉన్నది ఇక్కడ. ఏం కాదు, మొత్తం కాలడమే. విశ్రాంతి ఉంది అతనికి? విశ్రాంతి లేదు. అందుకని అంటే అక్కడి నుంచి చిన్న నీటి చుక్కను నాలుక మీద వేయి అంటే ఆయన పరిస్థితి ఎలాగుందంటే అసలు ఉపశమనం అంటారు కదా, ఉపశమనం అనేది లేదు. ఇంకొక వచనం ఉంది, కేకలు ఉందా పదం? ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి. ఈ అగ్ని జ్వాలల్లో నేనేం పడుతున్నాను? యాతన పడుచున్నానంటే నో రెస్ట్. భూమి మీద ఆయన ఉంటుండగా అక్కడున్న మాట, నీకు నచ్చినట్టు బ్రతికావు నువ్వు. భూమి మీద నీకు నచ్చినట్టు బ్రతికావు. అది అని కొడుతున్నమాట. అందుకని ఇక్కడ యాతన పడుచున్నావు, నీకు నచ్చినట్టుగా బ్రతికావు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. అంటూ ఉంటారు, నా డబ్బు నా ఇష్టం, నేను తాగుతాను, నువ్వెవరు నన్ను అడగండి, సొంత భార్యని అంటుంటాడు. నా ఇష్టం, నా జీవితం, ఎవరిది నీ ఇష్టం? నీ ఇష్టమైతే అదిగో, ఆ తర్వాత నీ ఇష్టం ఉండదు. నీ ఇష్టమైతే ఇక్కడ నీ ఇష్టమైతే తర్వాత నీ ఇష్టం ఉండదు ఇంకా. అందుకని అన్నాడు ఇక్కడ రెస్ట్ లేదు. స్వభావం గురించి మాట్లాడుతున్నా. ఇంకొకటి ఆలోచన చేద్దాం. ఇంకొకటి నెక్స్ట్, ఇంకా లూకాసు వార్త 16వ అధ్యాయం 25b. కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించేది. అంటే నీ ఇష్టం అనుకున్నావు, నేను అనుకున్నది వేదం అనుకున్నావు. అంటే దేవుని పక్కనట్టేసావు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేశావు. నెక్స్ట్, ఇక్కడ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకో. సార్, లాజరు కష్టపడ్డాడని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే ఎవరు ఇక్కడ నెమ్మది. నేనేం చెప్తున్నానంటే ఆమె వేదన చెందింది, కానీ ఇప్పుడు ఆమె ఏంటి? ఇప్పుడు ఆమె ఎలాగుంది?
ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాను, నేను కన్ఫర్మ్ చేయట్లే. ఆమెకున్న సంఘంలో ఉన్నటువంటి మీ విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాం. ఏమని చెప్తున్నామంటే మీ విశ్రాంతి పొందుతుంది. ఆయన కూడా చాలా దైహీనంగా బతికాడు. ఆయన కాళ్ళ కింద, ధనికుడి కాళ్ళ కింద గోక్కున్నాడా? శరీరానికి కూడా రోగం ఉంది ఆయనకి. కానీ ఇప్పుడు ఏం పొందుతున్నాడు? ఈయనైతే ఇప్పుడు విశ్రాంతి. ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలాంటి బ్రతికినా, ఎలాంటి స్థితిలో దేవుడు మనం ఉంచినా, చివరి వరకు దేవుని విడిచిపెట్టకుండా ఉంటే మాత్రం విశ్రాంతి. ఇక్కడ ఈయనకి రెస్ట్ లేదు, ఇక్కడ మాత్రం రెస్ట్ ఉంది ఆయనకి, విశ్రాంతి. ఇది స్వభావం. అంటే ఇక్కడున్న పరిస్థితి ఎలాగుంటుందో నన్ను వివరిస్తూ ఉన్నాను. నెక్స్ట్ 4వ పాయింట్, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి, నా అన్న పదం గుర్తించుకోండి. నెక్స్ట్ నా నాలికను, ఇంకా ఎవన పంపు? లాజర్ను పంపు. నేను అన్న పదం గుర్తించుకోండి. నా ఒకటి, నేను అన్న పదం ఒప్పించుకోండి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా చనిపోయాడు, గెలిపిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వారెవరో వారికి తెలుసు. ఏం మర్చిపో, తనెవరో తను చెప్తుకున్నాడు, తనెవరో సరైన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తానెవరో, నేను పలానా. వెళ్ళిపోయిన తర్వాత ఏది మర్చిపోరు. మొట్టమొదట తన స్పృహ కలిగి ఉంటాడు, తానెవరో తనకు తెలుసు. అందుకని నేను, నా అనే పదాలను ఉపయోగిస్తున్నాడు. అంటే ఆయన ఎవరో అని తెలుసు. ఇప్పుడు చంటి బిడ్డ ఉన్నాడండి, నేను, నా అనగలడా? ఆ స్థాయి కాదు అక్కడ. తను ఎవరో తెలియనటువంటి స్థితిలో లేడు, తన స్పృహ కలిగి ఉన్నాడు, నేను పలానా అనే విషయం అని తెలుసు. నెక్స్ట్ క్వాలిటీ చూద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయం 25a. అందుకు అబ్రహాము, కుమారుడా, లాజరు కష్టము అనుభవించినని నువ్వేం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకో. అంటే భూమి మీద ఏమి నువ్వు జీవించావు, ఎలా జీవించావో నీకు జ్ఞాపకం ఉంది, ఏం మర్చిపోలేదు. నువ్వు ఎలాగున్నావో నీ మొత్తం డేటా నీకు అక్కడ జ్ఞాపకం ఉంది. అందుకని అంటే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలా బ్రతికాడో నువ్వెలా బ్రతికావో, నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చిన బ్రతికావు. అప్పుడు అవును కదా, అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన కార్యాలన్నీ నీకు గుర్తున్నాయి, మెమరీ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అయ్యేటి నాకు ఇది కొత్తగా ఉంది, నాకేం తెలియదు, నేను ఎవరు, అలాగేం లేదు. నువ్వు భూమి మీద చేసిన ప్రతి కార్యము నీకు గుర్తుంది, జ్ఞాపకం చేసుకో. ఇది నెక్స్ట్ స్వభావం. నెక్స్ట్ చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి కేకలు వేసి చెప్పాను. అంటే తన చుట్టుపట్ల జరుగుతున్న వాటన్నిటి విషయంలో అందరూ కూడా స్పృహ కలిగి ఉన్నారు. ఏం పడుతున్నాడు? యాతన. అంటే అగ్ని తను కాలుస్తుంది. అంటే తను ఆ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో దాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం జనరల్గా చెప్తుంటారు కదా, ఆత్మ గోడల్లోంచి వెళ్ళిపోద్ది, అవునా, మనుషుల నుంచి అలాగొచ్చేద్ది. అంటే ఆత్మ అక్కడ ఏదైనా అంటే మనం ఏంటంటే దానికి ఏమవ్వదు, ఆత్మకి ఏమవ్వదు. ఇక్కడ అలా కాదు, అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నట్టు అగ్నిని అంతటిని అనుభవిస్తున్నాడు ఆయన.
దాని విషయంలో స్పృహ కలిగి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుభవిస్తున్నారు. అందుకని కేకలు పెడుతున్నాడు. యాతన పడుచున్న పదం ఉపయోగించాడు. చాలామంది అనుకుంటారు, ఇంకా మనకు శరీరం లేదు, అడ్డువాపు లేదు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఎలాగైనా దూరిపోవచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఏమి చేయదు, అగ్గిలోంచి కూడా వెళ్ళిపోవచ్చు అనుకోండి. అంటే ఇక్కడ అది కాదు. అక్కడున్న పరిస్థితి ఏంటంటే, అక్కడున్న అగ్ని అంటే ఈ భౌతిక సంబంధమైన వాటి గురించి నేను మాట్లాడటంలే. అక్కడున్న పరిస్థితులు వేరు. మనకు అర్థం కావడానికి నీటి చుక్క అగ్ని అనే పదాలు, ఆ అగ్ని వేరు, ఆ నీరు, అక్కడ నీరు లేదు. కానీ మనకు అర్థం కావడానికి చెప్పినట్టు మాట. అక్కడ ఎంత యాతన ఉంటుందో చెప్పడానికి, మనకు వర్ణించడానికి నేను చెప్పిన మాట. అంటే తట్టుకోలేనటువంటి స్థితి ఉంది అక్కడ. చిన్న నీటి చుక్క నాలుగుమే పడితే అమ్మ అని అనుకునేలాగా ఉంది. అంటే మండలం ఎలా మండుతుందంటే లోపల నుంచి కూడా మండుతుందన్నమాట అండి. ఆ స్థితి వేరు. ఆ భయంకరమైన స్థితి, చాలా భయంకరమైన స్థితి. అందుకని అంటున్నాడు, దాని చుట్టూ ఉన్న దాన్ని, ఆ వాతావరణాన్ని తను అనుభవిస్తున్నాడు. తనకి స్పృహ ఉంది, తనకి స్పర్శ ఉంది, దాన్ని టచ్ అవుతుంది ఆయనకి, దానికి స్పందిస్తున్నాడు ఆయన. అక్కడున్న స్వభావం అది. ఇంకొకటి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. అంతేకాక అక్కడ నుండి మీ వద్దకు దాటగోరువారు బోచాలకుండానట్లు అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రాకుండా నీకు నాకు మధ్యన ఏముంది అంటే ఆత్మలకు అడ్డు ఉందా? ఉంటుంది. ఎటువంటి అడ్డు ఉందో, అది ఎలా ఉంటుందో, ఆగాదని ఎందుకు దాట వెళ్ళలేరో, ఈ ఆత్మకు ఉన్నటువంటి లిమిట్స్ ఏంటో నీకు నాకు తెలియదు. బట్ నువ్వు దాటిపోలేవు. నీకు నాకు మధ్యనే ఉంది మహాగాధం. నీకు లిమిట్ ఉంది అక్కడ. అంటే నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పోలేవు. అక్కడ లిమిట్ ఉంది కదమ్మా, లిమిట్ ఉంది. మనకు చూపిస్తూ ఉంటారు కదా లిమిట్ లేని దెయ్యాలు. నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ లిమిట్ ఉంది. ఓజాలరు. నెక్స్ట్ ఇంకొక స్వభావం, అంటే అక్కడ ఎలాగుంటుందన్న దాని గురించి లిమిట్ ఉంది. నెక్స్ట్ లూకాసు వార్త 16వ అధ్యాయం 24a. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, ఎవరితో మాట్లాడుతున్నాడైనా? ఇక్కడి నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడైనా? పరదేశంలో ఉన్న అబ్రహాంతో మాట్లాడు. తండ్రివైన అబ్రహామా అంటే అక్కడ ఏంటన్నా, అక్కడ మాట్లాడుకోవచ్చా? ఎస్, మాటలున్నాయి, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎస్, మాట్లాడుకోవచ్చు. ఎవరితో ఏ సంబంధం లేకుండా ఉండడం కాదు, అది మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అందరూ ఇతరులచే సంభాషిస్తూ ఉన్నారు. అక్కడ గుర్తుంచుకోవాలి, అందరూ ఇతరులచే సంభాషిస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు. మాట్లాడుతున్నాడు, ఆయనకి వినబడుతుంది, కానీ మాట్లాడుకునే స్థితి ఉంది. ఎస్, అందుకని అడుగుతున్నాడు, అబ్రహామా అక్కడి నుంచి పంపించి ఒకసారి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ సంభాషణ జరుగుతుంది అక్కడ. ఎస్, నెక్స్ట్ ఇంకొక స్థితిని గురించి మాట్లాడదాం. 16:23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెట్టి దూరము నుండి అబ్రహామును అతను రొమ్ముని ఆనుకుని లాజరును చూచి, అంటే లాజరును గుర్తుపట్టాడు ఆయన. చూచి అంటే గుర్తుపట్టాడా? అవును. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలిగిన స్థితి ఉంది అక్కడ. అమ్మగారిని గుర్తుపట్టగలమా? అక్కడికి వెళ్ళి గుర్తుపట్టగలమా? గుర్తుపడతాం. అమ్మ అక్కడ ఉంది, గుర్తుపడతాం. కాబట్టి అటు ఇటు అవుతుంది, లేటు వెళ్తాం, గుర్తుపడతాం. గుర్తుపట్టే స్థితి ఉంది అక్కడ. ఏది పావని కనబడలే నాకు, బయట ఉందా ఇంకా? ఓకే, గుర్తుపడతాం. మనకున్న హోపే అది. క్రీస్తునందున్న వారికి హోపే అది. విశ్రాంతి తీసుకుంటుంది ఆమె.
మనం వెళ్తాం, చూస్తాం, కొద్ది లేట్ అంతే. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు. మరణించింది అని అంటే ఇంకా లేదు జీవితం. కానీ ఇక్కడ హోప్ ఉంది. నిద్రించింది ఆమె. వి విల్ సీ అగైన్, వి విల్ రికగ్నైజ్ హెర్. ఖచ్చితంగా రికగ్నైజ్ చేయగలం. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక వచనం చూద్దాం. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతున్నాం మనం, ప్రతి ఒక్కరిని గుర్తుపడతాం. నెక్స్ట్ లోకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే ఇంకా నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. అంటే కింద ఏం జరుగుతుందో తెలుసా ఆయనకి? అంటే క్రింద అప్పటికి ఇంకా ఇది జరుగుతుండగా కింద కొంత బతుకున్నారు, కొంతమంది ఎస్ బ్రతుకున్నారు. అంటే క్రింద వారిని గురించి ఆయన గుర్తుంది. ఇంకా అన్నదమ్ములు కింద ఉన్నారన్న విషయం అర్థమైంది దానికి. అంటే కింద వారి గురించి ఆలోచించే పరిస్థితి ఉందన్నమాట. ఇంకా క్రింద వారు ఉన్నారు. నా కింద ఇంకెంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఇంకా వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఈ వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. ఇంకా అందుకు అబ్రహాము అక్కడ ఉన్నారు ప్రవక్తలు, వాళ్ళ మాట వింటే సరిపోద్ది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వారు మళ్ళీ తిరిగి కిందకి వెళ్ళే అవకాశము లేదు. నెక్స్ట్ స్వభావం అది. నెక్స్ట్ స్వభావం అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన పిలుచుకుంటే అవుతుంది. ఎవరు? లాజరు పైగా ఆయనకు అవుతుంది. పాతాల నుంచి రప్పించుకోవాలంటే ఆయనకు అవుతుంది. అది దేవునికే సాధ్యం. కానీ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళరు అవ్వదు. కింద ఉన్న చాలా మంది ఉన్నారు, మాట వింటే సరిపోద్ది అన్నాడు ఆయన. అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మనమే వెళ్ళాలి తప్ప. దావీదు అదే అన్నాడు కదా, ఎందుకు బాధపడాలన్నాడు. ఇప్పుడు శుభ్రంగా చనిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి దేవాలయం దగ్గరికి వెళ్ళి వచ్చి శుభ్రంగా బట్టలు వేసుకొని భోజనం పెట్టమన్నాడు ఆయన. ఆశ్చర్యపోయారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఏంటి కొడుకు ఉన్నప్పుడు చనిపోయేలాగా, అసలు ఆయనకంటే ముందు చనిపోతాడు అనుకున్నాం మేము. 10 దినాలు 7 రోజులు రాత్రి పగలు ఫుడ్ లేదు, నిద్ర లేదు. వాళ్ళకి అర్థం కాక అడిగారు, ఇప్పుడు ఇటు భోజనం పెట్టమంటున్నాం, ఇప్పుడు ఉపవాసం ఉంటే నా కొడుకు తిరిగి వస్తాడా అని అడిగారు. నా కొడుకు తిరిగి రాడు, నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎస్, సిస్టర్ దగ్గరికి మనమే వెళ్ళాలి. సిస్టర్ అక్కడ ఉన్నారు, మనం చూస్తాం, రికగ్నైజ్ చేస్తాం, మాట్లాడుతాం. ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదే మనకున్న హోప్. అదే అందుకున్న నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ప్రతి క్రైస్తవుడు నిద్రించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే గొప్ప ధైర్యం వస్తుందండి, గొప్ప నిరీక్షణ వస్తుందండి. కిందకు వచ్చేసరికి ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకున్నాడు. ఈ మాటలు అర్థమైతే గొప్ప హోప్. అసలు అంటే ప్రేమ చేత దుఃఖం ఉంటుంది, ఆమెను ప్రేమించే దాన్ని బట్టి దుఃఖం ఉంటుంది, ఆమె మా దగ్గర లేదని. బట్ వీ హ్యావ్ ఏ గ్రేట్ హోప్. ఆ హోప్ ఏంటంటే మనము సిస్టర్ని చూస్తాం, ఆమెతో మాట్లాడతాం, ఆమెను గుర్తిస్తాం. అవును, ఇది హెడెస్ యొక్క స్వభావం. కానీ ఒక్కటి మాత్రం అంటున్నాడు, వేదనకర స్థలం నుంచి నా అన్నదమ్ములు ఇక్కడ రావడానికి వీలు లేదు, ఇక్కడ రాకూడదు. అంటే ఆయన పడుతున్న బాధ అటువంటిది. ఇక్కడ రాకూడదు, నా అన్నదమ్ములు ఉన్నారు. పాప క్రింద ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాడు. నా ఇష్టం, నా జీవితం అని అనుకున్నాడు ఆయన. దేవుని ఎంత విశ్వాసం ఉంచలేదేమో, ఒకవేళ ఉంచిన జీవితం సరిగ్గా జీవించలేదేమో. అందుకనే అంటున్నాడు ఆయన, నీ ఇష్టము చొప్పున నువ్వు నడుచుకున్నావు. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు. ఒకవేళ అక్కడి నుంచి
లెటర్ లెటర్ రాసే అవకాశం ఉంటే ఎవరికి? ఆయనకి. ఎవరు? ధనికుడికి. ఫస్ట్ ఏం రాస్తాడు లెటర్? ఎవరికి వస్తుంది లెటర్? ఫస్ట్ ఎక్కడుంది మైండ్ ఆయనకి? ఎంతమంది అన్నదమ్ములు? ఉత్తరం రాస్తే ఒకవేళ ఉత్తరం అందితే ఫస్ట్ అక్కడి నుంచి రాసేది, నేను కేకలు పెడుతున్నాను, నా బాధ ఇలాగుంది, మీరు ఎక్కడ రాకూడదు, ఫస్ట్ అవే పడతాయి. అవునా? ఒక ఆయన రాశాడు, ఒక నరకము నుండి ఉత్తరం ప్రసంగం చేశాడు. అంటే ఒకవేళ నరకం నుంచి ఉత్తరం వస్తే ఎలాగుంటుందో అని చెప్పాడు ఆయన. అంటే ఉత్తరం రాదనుకోండి, నేను మామూలుగా మీకు అర్థం కావడం చెప్తున్నాను. ప్రసన్న గారు ఉత్తరం అంటున్నారేటనండి. నో. అంటే ఉత్తరం వస్తే ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మాటలు పడతాయంటే ఆ బాధ ఎవరికైనా సరే ఫస్ట్ ఏది నొచ్చుకుంటుంది అదే వస్తాయి. అందుకు నేను కేకలు పెడుతున్నాను, నాకు నీటి బొట్టు ఒక్కసారి నాలిక మీద వెయ్యి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, కిందనున్నారు, ఇక్కడ రావడానికి వీల్లేదు, వాళ్ళకి చెప్పండి వెళ్ళి. ఈ పరిస్థితి మనకు రాకూడదు. ఈ పరిస్థితి మనకు రాకూడదు. ఈ పరిస్థితి మనకు వస్తే ఇంకేం లేదు మన చేతిలో. ఇంకేమి అక్కడికి వెళ్ళి మారు మనసు పొందే అవకాశమో ఇంక లేదు. అక్కడ ఎన్ని కేకలు పెట్టినా నేను ఇక్కడి నుంచి మార్చుకుంటాను జీవితం అన్న అవ్వదు. అందుకనే అది ఎక్కడ మనం సరి చేసుకోవాలి దాన్ని? భూమి మీద ఉంటుండగానే. ఉదయం చెప్పినవి అవే అనుకుంటున్నాను నేను. బ్రదర్ కూడా అదే చెప్పారు. భూమి మీద జీవితాన్ని గురించి మాట్లాడారు, ఆత్మీయ మరణం గురించి మాట్లాడారు. నేనేమంటాను తెలుసా అండి, వాస్తవానికి ఇది అర్థమైతే మన జీవితాలు చాలా సరి చేసుకుంటామండి. ఒకసారి థింక్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక డాక్టర్ వచ్చి నెక్స్ట్ వీక్ చనిపోతావు అని డేట్ ఇచ్చాడు. 1 వీక్ నెక్స్ట్ వీక్ చనిపోతావు అని డేట్ ఇచ్చాడు ఆయన. ఈ 1 వీక్ మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అమ్మని చూడాలంది, బంధువులందరినీ చూడాలంది, ఒకసారి పిలిపించండి. మాటతో సహా మొత్తం మారిపోవా? ఆ సమయంలో అండి, ఆ ఫైనల్ డేస్లో ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ వీక్ నేను చనిపోతాను డాక్టర్ రాసి ఇచ్చేసాడు కనుక వాళ్ళకి ఎలాగుంటుందంటే, మొత్తం విడిచిపెట్టి వెళ్తున్నాను కదా, అంటే ఎవరైనా పలానా వాళ్ళతో దెబ్బలాడైనా, అయ్యో ఒకసారి పిలవండి, ఒకసారి మీకు ప్రతిదీ గుర్తొచ్చేస్తుందండి. నేను ఎందుకు చెప్తానండి మాట? మా సొంత అత్తే క్యాన్సర్తో బాధపడి చనిపోయింది. లాస్ట్ మినిట్స్లో ఆమె మాట్లాడిన మాటలో నాకు ఫోన్ చేసి, మా నాన్న ఒకసారి చూడాలన్నా నిన్ను, ఒకసారి రా నాన్న, కాకినాడ ఒకసారి రా నాన్న, చూస్తాను, ఒకసారి చూడాలి నాన్న. ఆ మూమెంట్ అంటే ఆమెకి ఇచ్చేసారు నెక్స్ట్ మంత్. మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, ఆ 1 మంత్ ఇస్తే లేకపోతే 1 వీక్ ఇస్తే నీ మైండ్ సెట్ ఎలాగుంటుంది? అందరినీ కలుపుకోవాలి, అందరిని చూడాలి, అందరి ఎలా ఉండాలని అనుకుంటావో అది దృష్టిలో పెట్టుకుని జీవితాంతాల బ్రతికితే చాలు. అంటే మరణ భయం అలాగుంటుంది. కానీ అదే ఆ 1 వీక్ నీ ఆలోచన, ఆ 1 మంత్ నీ ఆలోచన విధానం ఎలాగుందో, ఒకవేళ నీ బాగుంటే కూడా జీవితాంతం అలా బ్రతకగలిగితే అదిగో విశ్రాంతి దొరుకుతుంది. అనవసరమైన గొడవలు, అనవసరమైన కోపాలు, అనవసరమైనటువంటి ద్వేషాలు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడాలు, రకరకాలుగా ద్వేషాలు పెంచుకోవడం, ఇవన్నీ గాసిప్స్, ఇవన్నీ ఉండవండి. అసలు ఇది అర్థమైతే ఇవేమి ఉండవు. వాస్తవాలను చూడగలిగితే జీవితాన్ని మార్చుకోగలం. వాస్తవాలను చూడగలిగితే జీవితాన్ని మార్చుకోగలం. వాస్తవాలు మనకు అర్థం కనబడకపోతే ఇక్కడంతా జీవితం అంతా అవాస్తవంగానే ఉంటుంది. విశ్వాసంతో దృశ్యాలను చూద్దాం, అదృశ్యాలను చూద్దాం. విశ్వాసంతో అదృశ్యాలను చూద్దాం. దృశ్యమైన వాటితో అదృశ్యాలను చూడడం అంటాడు రోమీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో. మనం విశ్వాసంతో అదృశ్యాలను చూద్దాం. ఇదిగో విశ్వాసంతో చూడడం, ఇది నమ్మాలి. సరే, ఇది మధ్యస్థ దిశ. ఆత్మలు ఇక్కడ ఉన్నాయి, నీతిమంతులు దుష్టులు, మధ్యలో అగాధం ఉంది. దీన్ని మృతుల లోకం అంటారు. ఎంతవరకు ఉంటారు ఇక్కడ?
నెక్స్ట్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఎంతవరకు ఉంటారంటే యేసుప్రభు వారు రాకడ వరకు. యేసుప్రభు వారు తిరిగి వస్తారా? నిజమైనది, వస్తారని చెప్పడానికి వచ్చిన హెబ్రీ 9:28 తీయద్దు. ఎందుకంటే ఆయన తిరిగి లేచారు. ఎవరు? యేసుప్రభు వారు తిరిగి లేచారు. నేను మరలా వస్తానని చెప్పినటువంటి విషయం. తిరిగి లేచారంటే వస్తారు, రైట్, వస్తారు. వచ్చినప్పుడు ఎందుకు అంటే ఈ విషయాల్ని ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎలా వస్తారు, ఇవి సబ్జెక్ట్. కానీ ఆత్మలు ఇక్కడ ఎంతవరకు ఉంటాయంటే రెండవ రాకడ వరకు ఇక్కడ ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరదేశంలో ఉన్నవారు ఇక్కడ ఉండాలి, ఈ వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి. అప్పుడు భూమి మీద సజీవులైనటువంటి వారు కనురెప్పపాటున మార్పు పొందుతారు. వీరందరూ కూడా, వీళ్ళు మంచివారైనను చెడ్డవారైనను ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు నిలబడతారు. అప్పుడు జడ్జిమెంట్ జరుగుతుంది. ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతుందని చెప్పడానికి ఈ వచనాలు. ప్రతి ఒక్కరు ఆయన పాదపీఠం ఎదుట నిలబడవలసిందే. వారు తీసుకెళ్ళేవి రెండు, మంచివైనను చెడ్డవైనను క్రియలు మొసుకుపోతారు. వాటిని బట్టి అక్కడ తీర్పు. మరి అంటూ ఉంటారు, ఏమంటుంటారంటే ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదండి, మళ్ళీ తీర్పు ఎందుకు, ఇటు నుంచి ఇటు అటు, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు కదా అని. దాన్ని జడ్జిమెంట్ అంటారు. అవును, మరి బ్రతికిన వారికి ప్రశంస ఉండాలి కదా. బలా మంచి దాసుడా 2 తెస్సలోనికీయులు 1:7 మనకు కనబడినమాట. నెక్స్ట్ ఎందుకు వారికి శిక్ష విధిస్తున్నావో కూడా వారికి తెలియాలి కదా. వారు క్లెయిమ్ చేసుకుంటారట. అక్కడికి వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏమని క్లెయిమ్ చేసుకుంటారు? ప్రభువా, మేము భూమి మీద ఉంటుండగా నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదా, ప్రవచింపలేదా, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయలేదా, అద్భుతములు చేయలేదా? యేసుప్రభు వారు అక్రమము చేయువారులారా నా యొద్దనండి. అంటే వీరు చేసిన తప్పు పెట్టి వీరికి చూపించాలా, వాళ్ళు చేసిన ప్రశంస వాళ్ళకి ఇవ్వాలా. దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్. జడ్జి ఉన్నప్పుడు ఇద్దరు వస్తారా, లేకపోతే ఒకలే ఉంటారా? దోషులు ఒకలే ఉంటారా? కోర్టులో ఇద్దరు ఉంటారా? వాళ్ళ క్లారిటీ. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ వస్తారు, రావాలి. ఇక్కడ ఆయన వచ్చేటప్పుడు జరిగినటువంటి సంభవాలు కూడా ఉన్నాయి. అప్పుడు పునరుత్థానం అంటే వాళ్ళ శరీరాలు భూమిలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా లేపబడతాయి. లేపుతాడు యేసుప్రభు వారు వచ్చి. ఆయన స్వరము విని సమాధులున్న ప్రతి శరీరము లేపబడుతుంది. అదే పునరుత్థానం. ఈ శరీరాలు ఎలా మారిపోతాయి? మహిమ శరీరం దేనికి అటాచ్ అవుతాయి? ఎక్కడున్నా ఆత్మలకు అటాచ్ అవుతాయి. దాన్ని పునరుత్థానం అంట. మహిమ శరీరంగా మార్చబడతాయి. ఇక ఫైనల్గా తీర్పు. బహుమానము పొందువారులారా రండి. ఏంటి రండి? రండి అంటే ఏ ప్లేస్? పరలోకం. పరలోకాన్ని చాలా అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. పరలోక పట్టణాన్ని ప్రకటన గ్రంథము. ఒక ఆయన పరలోక పట్టణాన్ని చాలా అద్భుతంగా వివరించాడు. ఒక బుక్ నేను మర్చిపోయాను, ద డాన్ ఒక బుక్ ఉంటుందండి, నేను రప్పించుకున్నది స్పెషల్గా. చాలా అద్భుతంగా వర్ణించాడు దాన్ని. వాస్తవానికి పరలోక పట్టణం అర్థమైతే దాని మీద ఆశ పెరుగుతుందండి. ఇక్కడ అమెరికా ఎంతమందికి అర్థమైంది? అమెరికా ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? ఈయన ముందు ఈయన చేయొత్తారు. ఎందుకు సార్ పాకిస్తాన్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? అమెరికాకి ఎందుకు? అమెరికా బాగుంటుంది కదా. ఇప్పుడు వీసా ఫ్రీగా ఇస్తానంటే పరిగెడేస్తారు కదా. అవును, అమెరికా అర్థమైంది, అక్కడ వెళ్ళాలని ఆశపడుతుంది. ఈరోజు పరలోకం అర్థం కాలే. పరలోకం అర్థమైతే దీని మీద ఆశపోతుంది, ఈ భూమి మీద ఆశపోతుందండి. ఉన్నాయి ప్రేమానురాగాలు ఉంటాయి ఖచ్చితంగా. అవి
ఎప్పుడు ఉంటాయి, కానీ దీనికన్నా గొప్పది. దీన్నే ఎంత ఇదే ఎంత బాగుంటే ఈ భూలోకం ఎంత బాగుంటుంది, అది ఎలా ఉంటుంది? బంగారపు వీధులు, అవునా? ట్రాన్స్పరెంట్ గోల్డ్ అని పదాన్ని ఉపయోగించారు. గోల్డ్ ఎలా ఉంటుందా? ట్రాన్స్పరెంట్ ఉంటుందా? కానీ గోల్డ్ ఎలా ఉంటుందట అక్కడ? ట్రాన్స్పరెంట్. గోల్డ్కి తెగ ఎగబడతాం కదా మనం, అక్కడ మొత్తం వీధిలో గోల్డ్ అయితే ఎలా ఉంటుంది? మీ కొరకు నేను పట్టణములను స్థలములను సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాం. అవి తెలియదు మనకి. ఆత్మకి ఎంత స్థలం కావాలా మనకు తెలియదు. బట్ అవ్వెలగుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి. సో టైం అయింది. ఆ పరలోకపు పట్టణం యొక్క వర్ణన మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క పరలోక పట్టణం గురించి ఒక క్లాస్ చెప్పుకోవచ్చు. నిజంగా అది చదివినప్పుడు మనకు ఆశ పడుతుంది, అబ్బా నిజంగా అది ఎలా ఉంటుందని. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అది వేరు. కానీ విశ్రాంతి, తండ్రిని ఎప్పుడు కొనియాడతాం. నెక్స్ట్ ఇంకోటి పొండి. అక్కడేమో రండి, ఇక్కడేమో పొండి. పొండి అంటే అక్కడికి నరకం. ఈ వేదనకరమైన స్థలం వేరు, ఇది వేరు. దానికి ఉపయోగించిన పదం గెహన్నా అన్నారు. దీన్ని గెహన్నా అనలే, అది గెహన్నా. దాన్ని ఏమన్నా నిత్య నరకమా, నిత్య నరకమా? నిత్య నరకం. ఇంకా అందులోంచి బయటికి తీసేది ఇంకెవరం. ఫైనల్, దట్ ఈస్ ఫైనల్. చాలామంది అనుకుంటారు మళ్ళీ అక్కడ 10 సంవత్సరాల నుండి మళ్ళీ బయటకు వస్తామని. ఇప్పటికీ కొన్ని సిద్ధాంతాలు, ఈవెన్ యేసుప్రభు నమ్ముతున్నటువంటి క్రైస్తవులు అనబడుతున్నటువంటి సంఘాల్లో కూడా ఆ సిద్ధాంతాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుండి దేవుడు మరలా రప్పిస్తాడు. దాన్ని పరుగటరీ థియరం అంటారు, ఆర్సిఎంస్ థియరీ. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు 3 స్థితుల గురించి ఈరోజు మీతో నేను మాట్లాడానండి. 3 స్థితులు. ఎలాంటి స్థితులు? మరణం తర్వాత ఒక స్థితి, తర్వాత తీర్పు, తర్వాత పరలోకమా నరకమా. ఈ 3 స్థితులు. మరణం తర్వాత మన పరిస్థితి ఏంటి అన్న దాని గురించి ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఇదంతా తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు నువ్వు ఆ దారిలో వెళ్ళవు. ఈరోజు మనం ఇక్కడ యేసుప్రభు నుండి విశ్వసించకపోతే, ఒకవేళ విశ్వసించి జీవితాన్ని సరిచేసుకోకపోతే, మన జీవితాన్ని ఆయనకు అనుగుణంగా మార్చుకోకపోతే, ఆయన చిత్త ప్రకారంగా మనకు లేకపోతే, మనం కూడా మన పరిస్థితి ఆ ధనికుడు బాధపడుతున్నట్టుగానే కేకలు వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కేకలు. నో రెస్ట్. ఒక్కోసారి అనిపిస్తుంది అది ఇక్కడ బాగా బాధలు అనుభవించి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, అక్కడ బాధలే. ఎప్పుడు ఎవరు నమ్మకపోతే, క్రీస్తు నమ్మలేదు, ఇక్కడ బాధలు అనుభవించాడు, చనిపోయాడు, మరలా అక్కడ బాధలే. ఆయనకి నో రెస్ట్, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఒకసారి అనిపిస్తుంది. కనుక నో రెస్ట్ లేనటువంటి ప్లేస్లోకి మనం వెళ్ళకూడదు. రెస్ట్ ఉన్న ప్లేస్లోకి మనం వెళ్ళాలి. కనుక ఈరోజు మీతో చెప్పినటువంటి మాటలో మరణం తర్వాత ఉన్నటువంటి జీవితం ఏంటి, అన్న దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాం. ఎన్ని స్థితుల గురించి మాట్లాడాం? 3 స్థితులు మరణం తర్వాత. ఒకటి మృతుల లోకం యొక్క స్వభావం, తర్వాత 2వ రాకడ తీర్పులో ఎలా ఉంటుంది, ఏం పరిస్థితులు ఉంటాయని. తర్వాత ఇవి మేము జస్ట్ పైన చెప్పినటువంటి మాటలో ఇది ఎంత వివరంగా చెప్పానో అంత వివరంగా ఇది ఉంటుంది. ఇది ఎంత వివరంగా ఉంటుందో అంత వివరంగా ఇది ఉంటుంది. ఇది ఎంత వివరంగా ఉంటుందో ఇది కూడా అంత వివరంగా ఉంటుంది. కనుక ఈ 3 స్థితులు మీరు గుర్తుంచుకోండి. ఒక స్థితి తర్వాత ఇంకో స్థితికి వెళ్తాం. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన గమ్యాన్ని నిర్ణయించవలసింది ఎక్కడ? ఇక్కడే. క్రీస్తు సంఘంలో లేకపోతే, ఆయన శరీరంలో లేకపోతే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం, పరదేశకి వెళ్ళే అవకాశం లేదు. యేసుప్రభు నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప, ఎక్సెప్ట్, నా ద్వారా తప్ప అంటే ఆయన బాడీలో ఉంటే తప్ప. ఆయన బాడీ అంటే ఎవరిది? ఆయన బాడీ అంటే ఏ సంఘం? క్రీస్తు సంఘం, శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు. ఒక ఆయన ప్రసంగం చేశాడు సండే, ఒక క్రీస్తు సంఘంలోనే. ఏమైనా ప్రసంగం చేశాడు తెలుసండి?
సంఘానికి ఏ పేరున్నా పర్వాలేదండి అన్నాడట డైరెక్ట్గా ప్రసంగంలోనే. అయిపోయిందా? అయిపోయింది. సంఘానికి ఏ పేరు అంటే కుదరదు. శిరస్సు ఆయన క్రింద ఉన్నటువంటి బాడీ, ఆయనకి అటాచ్ అయినటువంటి బాడీలో నువ్వు అవయంగా ఉంటేనే, నా ద్వారా తప్ప ఆయన బాడీలో ఉంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరన్నా, లేకపోతే బాప్టిస్టు లోనికి అన్నారా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అంటే నా శరీరంలో బాప్తిసం పొందితేనే తప్ప మనం పరదేశం చూడలేం. ఎవరైతే ఆయన శిరస్సుకు ఉన్నారో, ఎవరైతే క్రీస్తు సంఘంలో ఉన్నారో, ఎవరైతే ఆ సత్య సంఘంలో ఉన్నారో, వారు ఆ సత్య సంఘంలో ఉంటూ వారి జీవితాన్ని సరిచేసుకుంటూ క్రీస్తునికి కలిగిన సమానమైన సంపూర్ణకు ఎదుగుతూ ఉంటారో, సరిచేసుకుంటూ రెక్టిఫికేషన్ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో, అప్పుడే అందుకని అంతము వరకు నమ్మకంగా ఉంటే అప్పుడేనే మనం ఆ యొక్క పరదేశిని చూడగలం. ఇక్కడ ఎలా బ్రతికినా సరే, ఎంత నీచమైన బ్రతికినా సరే, దేవుని విడిచిపెట్టద్దు, విశ్రాంతి దొరుకుతుంది. ఆయన ఎంత భయంకరమైన బ్రతుకు బ్రతికాడో, కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఆయన్నే పట్టుకున్నాడు, చనిపోయాడు, విశ్రాంతి నొందుతున్నాడు. నిత్యమైన విశ్రాంతి కావాలా? ఇక్కడున్న తాత్కాలిక దుఃఖం కావాలా? ఈ తాత్కాలిక దుఃఖాన్ని బట్టి క్రీస్తుని విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఈ తాత్కాలిక దుఃఖాన్ని బట్టి, ఈ చిన్న పరీక్షలను బట్టి మనం సంఘాన్ని విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు, బాడీని వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. యాక్సెప్ట్ మీ, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేదు. సో ఇది గుర్తుంచుకోండి. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరణం తర్వాత జీవితాన్ని గురించి ఈరోజు మాట్లాడాను. టైటిల్ ఏదో ఇచ్చారు, అంశం పైన ఏదో పెట్టారు, మరణమును నిరర్ధకము చేశారు. యేసుప్రభువు వారి మరణ నిరర్ధకం. ఏ మరణము? ఈ రెండో మరణం. దీన్ని ఏమంటారు? అందులోకి వెళ్ళకుండా నిరర్ధకం. అది నిరర్ధకం చేసింది ఎవరు? యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారి రక్తం. యేసుప్రభువు వారు లేకుండా మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే యేసుప్రభువు వారు లేకుండా, యేసుప్రభువుని విశ్వసించకుండా, క్రీస్తు సంఘంలో లేకుండా పరలోకం లేదు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.